పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక చిన్న గ్రామం చాటపర్రు నుండి మొదలైన ఒక సాధారణ కుర్రాడి ప్రయాణం దేశ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకునే స్థాయికి ఎదిగితే ఆ జీవితమే ఒక గొప్ప పాఠమవుతుంది, యువతకు మార్గదర్శనమవుతుంది, భవిష్యత్తుకు దారి చూపుతుంది. ఆ మహనీయుడే అజాతశత్రువు, కళాకారుడు, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ మాగంటి మురళీమోహన్ గారు. వెండితెరపై వందలాది పాత్రలతో కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆయన వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడానికి దివంగత నటుడు శోభన్ బాబు గారు ఇచ్చిన ఒకే ఒక్క సలహా కారణమైంది. జనాభా పెరుగుతుంది, కానీ భూమి పెరగదు అని ఆ ఒక్క మాటను వేదమంత్రంగా భావించి జయభేరి కన్స్ట్రక్షన్స్ ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టారు. విశ్వసనీయతకు, నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ వేలాది కుటుంబాల సొంతింటి కలలను నిజం చేశారు. కేవలం కట్టడాలు నిర్మించడమే కాకుండా రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక క్రమశిక్షణ కలిగిన వ్యవస్థగా మార్చేందుకు నాటి అప్రా, నేటి నారేడ్కో తెలంగాణ సంస్థల ఆవిర్భావంలో ప్రధాన సూత్రధారిగా నిలిచారు. గడిచిన 30 ఏళ్లలో ఎలాంటి ఎన్నికలుగాని విభేదాలుగాని లేకుండా నారేడ్కో ఒకే కుటుంబంలా ఐక్యంగా నిలబడటానికి ఆయన నేర్పిన క్రమశిక్షణే బలమైన పునాది. నటుడిగా, నిర్మాతగా, ఎంపీగా ప్రజలకు సేవ చేస్తూనే ఎంతోమంది పేద విద్యార్థులను ఇంజనీర్లుగా, డాక్టర్లుగా తీర్చిదిద్దిన శ్రేయోభిలాషి ఆయన. 86 ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహంతో ఎంతో హుందాగా నిలిచిన మురళీమోహన్ గారికి పద్మశ్రీ దక్కడం తెలుగువారందరికీ గర్వకారణం. ఆ అపూర్వ ఘట్టాన్ని పురస్కరించుకుని తెలంగాణ శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ గారు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు మరియు నారేడ్కో తెలంగాణ ప్రతినిధుల సమక్షంలో జరిగిన పద్మశ్రీ అభినందనోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా సాగింది. హర ఓం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు తథాస్తు. పద్మశ్రీ అవార్డు అనౌన్స్ అయిన తర్వాత చాలా మంది ప్రేమగా ఫోన్ చేయటమే కాకుండా ఈ కార్యక్రమాన్ని ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా ఆనందంగా ఉంది. చాలా సభల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. చాలా మంది ఇచ్చిన సత్కారాల్ని అందుకునే అవకాశం కూడా వచ్చింది. అవన్నీ ఒక ఎత్తు అయితే, ఇవాళ జరిగిన ఈ కార్యక్రమం నాకు మహా ఇష్టమైన కార్యక్రమం. ఎందుకంటే ఏ వ్యక్తికైనా ఆ కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కలిసి మరి తమ అభినందనలు, ఆశీస్సులు అందజేస్తూ చేసిన ఏర్పాటు చూస్తే మన ఇంటి పెద్దల్లాగా మీరందరూ కూడా చేసినందుకు పేరు పేరున అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీకు అందరికి కూడా తెలుసు, ఒకప్పుడు ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే చాలా భయంకరంగా ఉండేది. ఏ విధమైన సిస్టమ్స్ లేకుండా ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేయటం, ల్యాండ్ అమ్మిన ల్యాండ్నే మరొకటి వచ్చి మళ్ళీ అమ్మటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉండేవి. అలాంటి సందర్భంలో నాకు మా సినిమా హీరో శోభన్ బాబు గారు ఒక రోజున ఒక సలహా ఇచ్చారు. మురళీమోహన్ గారు, మీరు సినిమాల్లో సంపాదిస్తున్న సంపాదనని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అడిగారు ఆయన. సార్, నాకు చిన్నప్పటి నుంచి కూడా బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ సార్. అందుకే నాకు చదువు పెద్దగా వంటబట్టలేదు. కానీ బిజినెస్ చేద్దామంటే డబ్బులు లేవు, ఉద్యోగం చేద్దామంటే డిగ్రీ లేని సమయంలో గుత్తా మాణిక్యాలరావు గారని ఆయన నన్ను పిలిచి, మా కంపెనీ విజయవాడలో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నావు, దాన్ని నువ్వు అందులో జాయిన్ అవుతావా అని అడిగారు. సార్, నా దగ్గర డబ్బులు లేవు, నేను జాయిన్ కాలేను అంటే, మీరు డబ్బులేం పెట్టుబడి వెక్కర్లేదు, వర్కింగ్ పార్ట్నర్గా ఉండండి, నెలకు 100 రూపాయలు జీతం ఇస్తాం, లాభాల్లో 15% వాటా ఇస్తామని చెప్పి ఆయన నాకు ఆఫర్ ఇచ్చారు. దాంతో విజయవాడలో వ్యాపారాన్ని ప్రారంభించాం. చిన్నగా ప్రారంభించిన ఆ వ్యాపారం అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చి అదే కంపెనీలో 50% షేర్ హోల్డర్గా అయ్యే అవకాశం నాకు దక్కింది. నేను మొట్టమొదటి నుంచి కూడా ఒకటే అనుకున్నాను వ్యాపారం చేసేటప్పుడు, కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్, కస్టమర్ ఈజ్ అవర్ పే మాస్టర్, కస్టమర్ ఈజ్ అవర్ గాడ్, కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనేటువంటి ఇవి పెట్టుకొని ఏ రోజులా కూడా నా దగ్గరకు వచ్చిన కస్టమర్ డిసప్పాయింట్ అవ్వకూడదు. వచ్చిన కస్టమర్ మన మీద నమ్మకంతో వచ్చినందుకు
వాటికి నమ్మకానికి కూడా మించి మనం అద్భుతంగా చేసినప్పుడే మనకి మంచి జరుగుతుంది అనే ఆలోచనతోటి వ్యాపారం మొదలుపెట్టాం. సక్సెస్ఫుల్గా జరిగింది. బాగా జరుగుతూ సరదాగా నాటకాలు కూడా వేసుకుంటున్న టైంలో అట్లూరి పూర్ణచంద్రరావు గారు ఆయన 1973 సంవత్సరంలో నా ఫోటో చూసి వెంటనే ఈ అబ్బాయిని పిలిపించండి అని చెప్పి నన్ను పిలిచి కేవలం అరగంట కూడా ఎక్కువ మాట్లాడలేదు. నన్ను ఏ ఊరు బాబు, ఎవరెవరు, నీ వ్యాపారం ఏంటి, నాటకాల్లో వేసావా, ఏ నాటకాల్లో వేసావు అని అడిగారే తప్ప ఓ డైలాగ్ చెప్పు బాబు అని కానీ, ఓసారి అటు ఇటు నడిచిరా బాబు అని కానీ ఇంకేమీ అడగలేదు ఆయన. మా సినిమాలో హీరో నువ్వు చేస్తావా అన్న. సార్ హీరో ఇస్తానంటే చేయకుండా ఎట్లా ఉంటారని, తప్పకుండా చేస్తాను సార్ అన్న. అన్నప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఉంది బాబు, నువ్వు రాకముందు గిరిబాబు గారైన ఆయన్ని హీరోగా మేము ఎంపిక చేసుకున్నాం, విలన్ కోసం ఎదురు చూస్తున్నాం. కానీ మీరు వచ్చిన తర్వాత, మిమ్మల్ని చూసిన తర్వాత మీరు హీరోగా వేసి గిరిబాబు గారు విలన్గా వేస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. ఒక్కసారి ఆయన కూడా పిలిచి ఆయనకి చెప్పి ఆయన కనుక ఒప్పుకునేటట్లయితే మీరు హీరోగా ఎదురు కానీ ఆయన విలన్గా వేస్తారని పూర్ణచంద్ర గారు చెప్పారు. గిరిబాబు గారిని పిలిచి చెప్పగానే తప్పకుండానండి, నాకు హీరోయే వేయాలని ఏమి లేదు, విలన్ కూడా వేస్తారు. రెండు కూడా ఈక్వల్ క్యారెక్టర్స్, ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదు. మరి ఆ క్యారెక్టర్ ఆయన వేయటం మూలంగా 1973లో ఒక సినిమా నటుడుగా అవటానికి మాగంటి రాజారామ్మోహన్ రావు అనే రాజారామ్మోహన్ రాయ్ అని మా పేరెంట్స్ పెట్టిన పేరుని షార్ట్ కట్ చేసి రాజబాబుగా పాపులర్ అవ్వటం. అలాంటి రాజబాబుని నన్ను మురళీమోహన్గా మార్చింది అట్టూరు పూర్ణచంద్రరావు గారి. అప్పటికే ఒక రాజబాబు సినిమా ఇండస్ట్రీలో ఉండటం మూలంగా, మేము నటించిన మొదటి చిత్రంలో ఆయన కూడా ఉండటం మూలంగా ఇద్దరు రాజబాబులు అంటే కన్ఫ్యూజన్ వస్తుందండి, అందుకని వేరే పేరు పెడదామని ఆయన చెప్పడం, దానికి అంగీకరించి ఆయన పెట్టిన పేరే మురళీమోహన్ అనే పేరుని వారే పెట్టారు. ఆ సినిమా మంచి పేరే వచ్చింది. తర్వాత కొన్ని సినిమాల్లో నటిస్తున్నప్పుడు దాసరి నారాయణరావు గారితో పరిచయం జరగడం, ఆయన నా ఇంట్రెస్ట్ని, నా సిన్సియారిటీని నన్ను గుర్తించి, మురళి మా సినిమాలన్నింటిలో నువ్వు హీరోగా ఉంటావు, నిన్ను పైకి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి మాట ఇచ్చి ఆయన నన్ను పైకి తీసుకొచ్చాను. చాలా సినిమాల్లో ఆయన దాదాపుగా 40 సినిమాల్లో ఆయన డైరెక్షన్లో నేను నటించే అవకాశం నాకు కలిగింది. అలా ఉన్న టైంలోనే జైబేరి సంస్థ పెట్టి మేము సినిమాలు కూడా తీయటం మొదలు పెట్టాం. మొదటి సినిమా వారాల అబ్బాయి, అప్పటికి అది నాకు 100వ సినిమా మంచి హిట్ అయ్యింది. జైబేరి సంస్థ బాగా ఎస్టాబ్లిష్ అయ్యింది. తర్వాత శోభన్ బాబు గారిని హీరోగా పెట్టి నేను, చంద్రమోహన్ గారు ముగ్గురు కలిసి 3 హీరోలుగా ముగ్గురు మిత్రులు అనే సినిమాలో నటించేటప్పుడు శోభన్ బాబు గారు అడిగారు, మీ సంపాదన నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారని మురళీమోహన్ గారు అని అడిగారు. ఆయన సార్ నాకు సంపాదించిన డబ్బులన్నీ అయిపోయింది, మళ్ళీ ప్రొడక్షన్లోకి చేయటం. నాకు వెన్నుదన్నుగా నా తమ్ముడు దుగ్గిరాల కిషోర్ ఇక్కడే కూర్చున్నారు. ఆ శివరాయ్ ఎప్పుడు రారు ఇట్లాంటి సభలకి. శ్రీరాముడికి అంత మంచి పేరు వచ్చింది అంటే ఎందుకు అంటే ఆయనకి లక్ష్మణుడు లాంటి తమ్ముడు ఉన్నాడు కాబట్టి అంత మంచి పేరు వచ్చింది అన్నారు. రాములు వారి కంటే కూడా మరి లక్ష్మణుడు ఎంతో కష్టపడ్డాడు, ఎంతో పేరు తెచ్చుకున్నాడు. నా విషయంలో కూడా నా తమ్ముడు నాకు లక్ష్మణుడు లాంటి వాడే. మరి ఏదైనా మంచి పేరు వస్తే నాకు, ఏదైనా చెడ్డ పేరు వస్తే ఆయన తీసుకునేవాడు. అలా సినిమా ప్రొడక్షన్ అద్భుతంగా చేస్తూ మరి ఈ రోజున ఈ స్టేజ్కి రియల్ ఎస్టేట్లో కానీ దీంట్లో కానీ ఎదగటానికి కారణం. అలాగే మా అబ్బాయి అమెరికాలో MBA చేసుకొని వచ్చి, బాబు సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నాయి, మరి ఏంటి యాక్ట్ చేస్తావనంటే నాకు సినిమాలో ఇంట్రెస్ట్ లేదు, నేను వ్యాపారమే చేస్తాను అంటే, అప్పటికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం ఆల్రెడీ, దాంట్లోనే ఉండి నాడు రామ్మోహన్ మా అబ్బాయి. ఈ రియల్ ఎస్టేట్లోకి రావాలి అన్న ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే శోభన్ బాబు గారిని అడిగాం, ఏమంటే మీరు చెప్పినట్టుగా నా 2 వ్యాపారాలు కూడా బయట పెట్టి పోతాయి అన్నారు, లాభం లేదన్నారు, అవి నిజంగానే నష్టపోయానండి. మరి నాకంటే పెద్ద హీరో, నాకంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటారు, నాకంటే ముందు నుంచి హీరోగా ఉన్నారు, మీ డబ్బులు మీ సంపాదన అంతా ఎక్కడ పెడుతున్నారు సార్ అని అడిగాను నేను ఆయన. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారంటే, అందరికీ తెలిసిన మాట అయినా ఆ టైంలో నాకు ఎలా అనిపించిందంటే ఆయన చెప్పిన మాట, మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు కురుక్షేత్రంలో అర్జునుడికి నేను యుద్ధం చేయలేను, నా కుటుంబ సభ్యుల్ని, నా పెద్దల్ని, నా స్నేహితుల్ని, సన్నిహితుల్ని అందరూ కూడా నేను చంపేస్తున్నాను అని చెప్పి అస్త్ర సన్యాసం చేస్తే
అప్పుడు కృష్ణ భగవానుడు భగవద్గీత బోధించారు ఆయన. ఆ భగవంతుడు కృష్ణ భగవంతుడు చెప్పినట్టుగా ఆయన అర్జునుడిని విన్నాడు కాబట్టే మహాభారత సంగ్రామంలో విజయాన్ని సాధించగలిగారు. అలాగే నాకు కూడా సినిమా ఇండస్ట్రీలో నాకు మంచి మిత్రుడిగా ఉన్నటువంటి శోభన్ బాబు గారు ఇచ్చిన సలహా ఒకటే చెప్పారు ఆయన. ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రమే ఉంది, 1 వంతు మాత్రమే భూమి ఉంది. ఆ భూమిలో కూడా మంచు పర్వతాల్లో ఉండలేము, ఎడారుల్లో ఉండలేము, నివాసయోగ్యంగా ఉండే స్థలాలు చాలా తక్కువ. జనాభా చూసుకుంటే అన్ని దేశాల్లోనూ విపరీతంగా రోజు రోజుకి పెరిగిపోతున్నారు. రాబోయే రోజుల్లో ల్యాండ్కి డిమాండ్ విపరీతంగా వస్తుంది. ఎందుకంటే ల్యాండ్ని మనం క్రియేట్ చేయలేం. ఒకటి క్రియేట్ అయిన ల్యాండ్ ఏదో ఉందో ఆ ల్యాండే తప్ప అంతకంటే ల్యాండ్ కూడా క్రియేట్ చేయలేం. అందుకని మంచి డిమాండ్ రాబోయే రోజుల్లో వస్తుందనే ఆలోచనతో నా ప్రతి రూపాయి దాని మీద ఇన్వెస్ట్ చేస్తానని ఆయన చెప్పిన మాట నా జీవిత గమనాన్ని మార్చింది. చాలా మంచి మాట చెప్పారని అనిపించింది. ఆ రోజున కృష్ణ భగవానుడు అర్జెంట్కి ఎలా చెప్పాడో నాకు శోభన్ బాబు గారు అలా చెప్పారని అనిపించి హైదరాబాద్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని అనుకున్నప్పుడు మిత్రులు చాలామంది రకరకాలుగా చెప్పారు. మీరు తొందరపడి దిక్కండి, ఇక్కడ వ్యాపారం సంగతి మీకు తెలీదు, ఇక్కడ అందరూ రౌడీలు గూడాలు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళందరితో కూడా మీరు తట్టుకోలేరు, మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది, వద్దు అని అంటే, సార్ మీరందరూ ఒకవైపు చూస్తున్నారు కాయిన్కి, నేను కాయిన్కి రెండో వైపు చూస్తున్నానండి. పెళ్ళయిన తర్వాత ప్రతి ఒక్కడు కూడా తనకంటూ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు ప్రతి వాళ్ళు. అదొక కళ. ఆ కళని నిజం చేసే వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం అని నేను నమ్మాను. నీతిగా చేస్తాను, నిజాయితీగా చేస్తాను. నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చిన ఏ కస్టమర్ను కూడా డిసప్పాయింట్ అవ్వకుండా చేయటం చేస్తాను అని చెప్పి ఆ రోజున మాట తీసుకోవటం, దాని ప్రకారంగా వ్యాపారం చేయటం జరిగింది. అయితే ఇక్కడున్న వ్యాపారంలో అందరూ కూడా రియల్ ఎస్టేట్ ఎవరికి వాళ్ళు ఎవరెక్కడ చేస్తున్నారో కూడా తెలియదు, ఎవరు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. అలాంటి టైంలో ఒక ఆలోచన వచ్చేది, ఎందుకు మనందరం కలిసి రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కలిపి ఒక అసోసియేషన్ ఎందుకు పెట్టుకోకూడదు? మనందరం కూడా ఏదైనా వచ్చినా మనందరం సంప్రదించుకొని ఒకళ్ళొకరు సంప్రదించుకొని ఇందులో మన కష్ట సుఖాలు పంచుకోవడానికి బాగుంటుంది కదా అనే ఆలోచన వచ్చి అప్పుడు నారాయణ రంగారావు గారు సీనియర్, ఆయన రియల్ ఎస్టేట్లో ఉన్న ఆయన వచ్చి మీరు ప్రెసిడెంట్గా ఉండండి సార్ అని అడిగితే, మీరు సెక్రటరీగా ఉంటారంటే నేను ఉంటానని చెప్పడం, మా మిత్రులందరూ కూడా మీరిద్దరు కన్ఫర్మ్గా చేయండి సార్ అని చెప్పి వాళ్ళు చేసిన తర్వాత చాలా బాగా చేసాం. అప్పుడు మేము 7 సంవత్సరాలు అయింది ఈ రియల్ ఎస్టేట్. ఆ రోజుల్లో అప్రడ్ అయినా ఇప్పుడు నారేట్కు అయినా ఇది ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఎలక్షన్ జరగాలి. కానీ వాడు ఎంత గర్వంగా వద్దంటే ఈ నారేట్కో తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎలక్షన్ అనేది లేకుండా ఉన్న ఏకైక అసోసియేషన్ ఉందంటే ఇది మన నారేట్కో తెలంగాణ. ఇంత అద్భుతమైనటువంటి క్రమశిక్షణ తోటి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఈ అసోసియేషన్ నడిపిన పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా వచ్చారు. దాదాపు 9 మంది అయినట్టున్నారు కదా ఇప్పటికీ. అందరూ కూడా బాగా చేయబట్టి అందరూ కూడా సమానం. నాకున్న ఇప్పుడున్న ఈ మధ్యకాలంలో నాకు మిత్రులైన గొప్ప మిత్రులు ఆయన. అలాంటి వ్యక్తిని అడగగానే ఆయనకి వాడు వేరే కార్యక్రమాలు ఉంటే కూడా లేదు మీ కార్యక్రమానికి వస్తాను డెఫినెట్గా అని చెప్పి వాటిని పోస్ట్ పోన్ చేసుకొని కూడా వచ్చినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లక్ష్యాలు ఉన్నతమైతే విజయాలు అవీవరిస్తాయని నిరూపించిన శ్రీ మురళీమోహన్ గారికి సగర్వంగా హృదయపూర్వక అక్షరాభినందనలు తెలుపుతోంది నారేట్కో తెలంగాణ. అలాగే తేజస్వి మీడియా. జయహో పద్మశ్రీ మురళీమోహన్. సదా సాగాలి మీ ప్రయాణం.